హాయ్ హలో నమస్తే. జస్టిస్ ఉజాల్ బుయాన్ జస్టిస్ ఉజ్జల్ బుయాన్ ఒక సెన్సేషనల్ కామెంట్ చేశాడు. ఆ కామెంట్ అనేది సోషల్ మీడియాలో, నేషనల్ మీడియాలో కూడా చాలా కథనాలు రాస్తున్నారు. ఎందుకంటే ఈ జస్టిస్ ఉజాన్ బుయాల్ గారు చేసిన కామెంట్ గవర్నమెంట్కి చాలా సీరియస్గా కామెంట్ చేశారు. అంటే జ్యుడిషియల్ వ్యవస్థకి, గవర్నమెంట్ కాదు, జ్యుడిషియల్ వ్యవస్థ ప్రభుత్వాలకు అనుకూలంగా ఎలా చేస్తున్నారని ఒక కామెంట్ చేసిన జస్టిస్ ఉజాల్ బుయాన్ గారు. ఇప్పుడు ఒకరు కాదండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి అందరూ భయపడుతున్నారు. ఇంక్లూడింగ్ జ్యుడిషియల్ వ్యవస్థ భయపడుతుంది, ఇంక్లూడింగ్ జడ్జిలు, లాయర్లు, మీడియా ఛానల్స్ అందరూ భయపడుతున్నారు. ఈ మధ్య రీసెంట్గా వచ్చిన కొన్ని జడ్జిమెంట్స్ నిజంగా ఏంట్రా ఇలాంటి జడ్జిమెంట్లు వచ్చినాయి అని బాధపడ్డ వాళ్ళు ఉన్నారు. అయినా సరే ఒక్క జడ్జి కూడా నోరు ఈ మధ్య జడ్జిలు కూడా నోరు తెరుస్తున్నారు. జడ్జిల్లో కూడా తిరుగుబాటు వచ్చిందంటానికి ఎంతకన్నా నిదర్శనం లేదు. ఈయన జస్టిస్ ఉజ్జల్ బుయాన్ గారు ఒక కోర్టు కేసుని ఒక దగ్గర ప్రసంగిస్తూ ఈ మాట మాట్లాడాడు. లోపలికి వెళ్ళి చేద్దాం. అసలు జడ్జి ఏం చెప్పాడంటే, గంగా నదిలో చికెన్ తినటం అనేది నేరం అని చట్టమేమి లేదు అన్నాడు. అర్థమైంది? గంగా నదిలో చికెన్ బిర్యానీ తినటం అనేది నేరం అనేటువంటి చట్టం లేదు మన భారతదేశంలో. ఫీలింగ్స్ ఉండొచ్చు, ఆలోచనలు ఉండొచ్చు, మనోభావాలు ఉండొచ్చు, కానీ చట్టాలు లేవు. కాబట్టి మీరు మనోభావాల మీద, ఫీలింగ్స్ మీద అరెస్టులు చేయకూడదు, చట్టాల మీద అరెస్ట్ చేయాలి అని ఒక జస్టిస్ బుయాన్ గంగా నదిలో చికెన్ బిర్యానీ తిన్నారని కొంతమందిని అరెస్ట్ చేస్తే దాన్ని తప్పు అని మాట్లాడుతుంది ఒక హిందూ జస్టిస్ బుయాన్ గారు మాట్లాడుతున్నారు. ఈయన ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు, ఈయన ఒక హిందూ జడ్జి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడారు చూద్దాం. ఈ జస్టిస్ బుయాన్ గారు 14 మంది ముస్లింని అరెస్ట్ చేశారు. 14 మంది ముస్లిమ్స్ని అరెస్ట్ చేశారు. ఎందుకంటే గంగా నదిలోకి చేపలు పట్టుకోవడానికి పోయారా, అలా కావాలని పోయారో తెలీదు. గంగా నదిలోకి ఒక పడవలో వెళ్ళారట 14 మంది ముస్లింలు. వెళ్ళి తింటారు కదా, తినడానికి ఏదో ఒకటి క్యారీ చేస్తారు కదా వాళ్ళు. మరి చేపలు పట్టడానికి వెళ్ళారా లేకపోతే ట్రావెల్కి వెళ్ళారా అనేది తెలియదు, కానీ కరెక్ట్గా బట్ చికెన్ బిర్యానీ ప్యాకెట్లు తీసుకొని పోయి మధ్యాహ్నం లంచ్ చేశారట ఆ పడవలోనే, అంటే గంగా నదిలోనే చికెన్ బిర్యానీ తిన్నారట. సో ఇప్పుడు అది వెంటనే వాళ్ళని అరెస్ట్ చేశారు. గంగా నదిలో, మీరు పవిత్రమైన గంగా నదిలో చికెన్ బిర్యానీ ఎట్ట తిన్నారు అని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈయన జస్టిస్ ఉజాన్ బుయాన్ గారు అంటారంటే, అలా గంగా నదిలో చికెన్ బిర్యానీ తినకూడదనే చట్టమేం లేదు కదా, ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఆయన అడిగిన ప్రశ్న. ఎందుకు అరెస్ట్ చేశారు అని. ఓకే, సింప్లీ ఈటింగ్ చికెన్ ఈజ్ నాట్ ఏ క్రిమినల్ అఫెన్స్ అండర్ ఎనీ లా. ఏ చట్టం ప్రకారం కూడా అది అఫెన్స్ కాదు, సముద్రంలోకి వెళ్ళి చికెన్ బిర్యానీ తినకూడదని. ఇంకేమన్నాడు, ఇప్పుడు ఒక చట్టం కాని దాని మీద నువ్వు అరెస్ట్ చేసావు. వాళ్ళు ఇప్పుడు బెయిల్ తెచ్చుకోవడానికి నెలల తరబడి జైల్లో ఉంటారు వాళ్ళు. ఒక ఇన్నోసెంట్, ఒక చట్టము లేనిటు దాని కింద అరెస్ట్ అవ్వబడితే దాని కింద నెలల తరబడి జైల్లో ఉంచుతున్నారు వాళ్ళని. ఇది ఏంటిది, తప్పు కదా. అది కూడా అరెస్ట్ కరెక్ట్, చట్టం లేదంటే అర్థం ఏంటి? చట్టం ఉన్నవి, చట్టాలు లేనివి రెండు ఉంటాయి. చట్టము ఉన్నదానికి ఎలాగూ చట్ట ప్రకారం శిక్ష వేస్తారు, చట్టం లేనిది డౌట్ఫుల్. ఈయన ఏమంటాడంటే, చట్ట ప్రకారంగా ఇది క్రైము, ఒకరిని కొట్టడం క్రైము, దానికి పీనల్ కోడ్ ఉంది, సెక్షన్ ఉంది. కొడితే వెంటనే ఆ సెక్షన్ ప్రకారం జైలు వేస్తారు. బట్ బూతులు తిడితే క్రైమా? ఏ మాట అరే అని పిలిస్తే క్రైమ్? ఎవడన్నా దారి మీద పోయినా ఎరా నన్ను అరే అంటావు అని చెప్పి కేసు పెట్టాడు అనుకోండి, అది క్రైమా అనే దానికి డెఫినేషన్ చేయడానికి మనకు చట్టాలు లేవు. డౌటే అది క్రైమా లేదనేది జడ్జిలకు వెళ్ళాలి, కోర్టులకు వెళ్ళాలి. ఈ కోర్టు తీర్పులు వచ్చేసరికి నెలల తరబడి వాళ్ళు జైల్లో ఉంటారు ఇన్నోసెన్స్. ఇది అన్యాయం కదా అని చెప్పేసి ఈ జస్టిస్ ఉజాన్ బుయాన్ గారు ఒక ప్రసంగం ఇచ్చారని, అది బాగా సోషల్ మీడియాలో విపరీతంగా తిరుగుతుంది అది. ఓకే, అంతేకాకుండా గాజాకి సంబంధించి కూడా అతను ఒక రెఫరెన్స్ వేశాడు, అది కూడా తిరుగుతుంది. ఏం రెఫరెన్స్ వేశాడు? రీసెంట్గా ముంబైలో గాజా యుద్ధం జరుగుతుంది కదా, గాజా మీద ఇజ్రాయేలీలు బాంబులు వేసినప్పుడు, యుద్ధం జరుగుతున్నప్పుడు గాజాకు సపోర్ట్గా ముస్లిమ్స్ ముంబైలో ఒక ధర్నా చేశారట.
వెంటనే అక్కడ కొంతమందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తూ కోర్టుకెళ్ళింది. కోర్టు జడ్జిలు ఏమన్నారు? మీకు భారతదేశంలో గాజా ఇష్యూ తప్పితే ఏమి లేదా అన్నారట. అర్థమైందా? ఎక్కడో గాజా మీద దాడి చేస్తుంటే ఇజ్రాయేలీలు, గాజా మీద సపోర్ట్ చేసేటువంటి కొంతమంది ముస్లింలు ముంబైలో ఒక చిన్న పీస్ ర్యాలీ చేస్తే కోర్టు చెప్పిందంట, నీకు భారతదేశంలో ఇష్యూస్ లేవా, గాజా మీదే మీరు ప్రొటెస్ట్ చేయాలా అని కోర్టు జడ్జిమెంట్ కదా అంటారు, కామెంట్ చేశాడు జడ్జి. దానికి జస్టిస్ బుయాన్ గారు అంటారు, ఏమంటే ఇది నేషనల్ దాని మీదే ప్రొటెస్ట్ చేయాలి, లోకల్ దాని మీదే ప్రొటెస్ట్ చేయాలి, ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా జరిగే అన్యాయాల్ని ఖండించకూడదు అనే చట్టం లేదు కదా మన దగ్గర. గాజా మీద కాకపోతే అక్కడ ఉక్రెయిన్ మీద, ఉక్రెయిన్ కాకపోతే అమెరికా మీద, లండన్ మీద ఎక్కడైనా హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతున్నప్పుడు ఇది మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని చెప్పేసి మనం కూడా డిస్సాటిస్ఫాక్షన్ వ్యక్తపరచవచ్చు కదా భారతదేశంలో. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు, గాజాకి సపోర్ట్గా వాకింగ్ చేసే వాళ్ళని అని ఈయన ఒక ప్రశ్న వేశాడు. అది ఈయన గాజాని రిఫర్ చేసింది. ఓకే, సో కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్స్ ద రైట్ టు పీస్ఫుల్ ప్రొటెస్ట్. Peaceful demonstration about an international issue is also not automatically illegal. ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ మీద ప్రొటెస్ట్ చేశారంటే ఇది భారతదేశ ఇష్యూ కాదు, దేశంలో మీకు ఎలాంటి సమస్యలు లేవా, దాని మీద ఎందుకు చేస్తున్నారని వెంటనే అరెస్ట్ చేయకూడదు, అది ఆటోమేటిక్గా క్రైమ్ కాదు అది అనేది ఈయనక ఆర్గ్యుమెంట్ చేశాడు అనమాట. అయితే గాజాను సపోర్ట్ చేయటం కరెక్టా లేదనేది సపరేట్ క్వశ్చన్. ఈయన ఏమిటంటే గాజాని సపోర్ట్ చేయాలా, సపోర్ట్ చేయకూడదా, ఇజ్రాయెల్ని సపోర్ట్ చేయాలా, ఇజ్రాయెల్ని సపోర్ట్ చేయకూడదా అనేది అది సపరేట్ ప్రశ్న. నేను ఆ ప్రశ్న గురించి మాట్లాడతలేదు. నేను ఏ ప్రశ్న గురించి మాట్లాడుతున్నానంటే, ఒక వ్యక్తి ఇంటర్నేషనల్గా జరుగుతున్న హ్యూమన్ రైట్స్కి వ్యతిరేకంగా భారతదేశంలో ప్రొటెస్ట్ చేయకూడదా, అలాంటి చట్టమే ఉంది, ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఇతను అడిగిన ప్రశ్న. ఇంకేమన్నాడు, కోర్ట్స్ అనేవి కోర్ట్స్ ఏమైనా ఇమ్మీడియట్గా బెయిల్స్ ఇస్తున్నారా, లేదు, చాలా లేట్గా బెయిల్ ఇస్తున్నారు. అంటే అర్థం, మీరు బెయిల్ ఇచ్చేలోపు ఒక అమాయకుని తీసుకెళ్ళి జైల్లో వేస్తే మీరు బెయిల్ ఇచ్చేలోపు నెలల తరబడి వాళ్ళు జైల్లో గడపాల్సి వస్తుంది. కాబట్టి ఆ బెయిల్ కూడా రిస్ట్రిక్టివ్ కండిషనల్ బెయిల్స్ ఇస్తున్నారు. అంటే రెగ్యులర్ ఎవ్రీడే వచ్చి సంతకం పెట్టాలంటున్నారు. ఎక్కడో బాంబేలో కేసు పెడతారు, అతను ఎక్కడో లక్నోలో ఉంటాడు, ఇతను వచ్చి ఎవ్రీడే నువ్వు వచ్చి సంతకం పెట్టాలంటాడు. బాంబేలో ఎక్కడ ఉండాలి, ఎక్కడ సంతకం పెట్టాలి, ఎక్కడ క్రైమ్ ఉంటే అతను క్రిమినల్ ఎక్కడ ఉంటే అక్కడ కదా నువ్వు కేసు పెట్టాలి. ఎవరో ఒక వ్యక్తి ఎవరో ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు, అతను బెంగళూరులో ఉంటే బెంగళూరులో కేసు పెట్టు, అతను రోజు వచ్చి సంతకం పెట్టిపోతాడు. నీకు ఎక్కడో బెంగళూరులో పోస్ట్ పెడితే ఎక్కడో ఢిల్లీలో కేసు పెడతారట, అతన్ని జైలు వేసి కండిషనల్ బెయిల్ ఇస్తారట, రోజు వచ్చి సంతకం పెట్టాలని. రోజు వచ్చి సంతకం బెంగళూరు ఢిల్లీ వెళ్ళి ఎట్లా చేస్తాడు, ఇంకా పర్మనెంట్గా అతను అక్కడ ఇల్లు తీసుకోవాలి, అక్కడ ఎవడిస్తాడు ఇల్లు, భోజనం ఎవడు పెడతాడు వాడికి. ఇవన్నీ కూడా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్న ఈ చట్టాలకు సంబంధించి అరెస్ట్లు బెయిల్ గురించి డిసెంట్ చేయడం కరెక్ట్ కాదనేది ఒక మంచి ఆర్గ్యుమెంట్ చేశాడు ఈయన జస్టిస్ బుయాన్ గారు. ఓకే, ఉజ్జల్ బుయాన్ గారు. సో డిబేట్ డిసెంట్ అనేది ఈ దేశంలో శ్రింక్ అయిపోతుంది, అది కరెక్ట్ కాదు. కోర్ట్స్ అనేవి కాన్స్టిట్యూషనల్ రైట్స్ని, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని, పీస్ఫుల్ ప్రొటెస్ట్ని, పర్సనల్ లిబర్టీని ప్రొటెక్ట్ చేసే విధంగా ఉండాలి, కానీ ఇలాంటి చేయకూడదు అనేది ఉద్దేశం. బట్ దాని అర్థం దేశానికి వ్యతిరేకంగా, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టుగా పీస్ ర్యాలీలు, ఇష్టం వచ్చిన విధంగా ఈ ధర్నాలు చేయొచ్చు అని అతనేమంటలేదు. పీస్ఫుల్ ప్రొటెస్ట్ అనే దానికి ఒక అర్థం ఉంది అనేది అతను చెప్పడం. సరే, ఇది జస్టిస్ జస్టిస్ ఉజ్జల్ బుయాన్ గారు చేసినటువంటి ఒక కామెంట్. గతంలో మనకి ఇంకోటి కూడా జరిగింది. గతంలో మనకి ఇంకోటి జరిగింది. అదేంటి, జస్టిస్ మాధవ్ జే జమ్దార్, ఈయన ఏమన్నాడు, జస్టిస్ మాధవ్ జే జమ్దార్, సిటిజన్స్ ఏమన్నా ప్రభుత్వానికి బానిసలు అనుకుంటున్నారా అని ఒక కామెంట్ చేశాడు అతను. ఎందుకు, పొలిటికల్ యాక్టివిస్టులు అక్కడేదో ధర్నా చేస్తే వెంటనే మీరు ధర్నాలు చేయడానికి లేదని చెప్పేసి వాళ్ళ మీద కేసులు పెట్టారట. ఏమి బీజేపీ మురదాబాద్ అన్నాడట, అంతే, బీజేపీ మురదాబాద్ అన్నాడట. బీజేపీ అంటే బీజేపీ డౌన్ అన్నాడు.
డౌన్ డౌన్ అంటే వెంటనే కేసు పెట్టారంటే ఇతను జస్టిస్ జస్టిస్ మాధవ్ జే జమ్దార్ ఇతను ఏమన్నాడంటే భారతదేశ ప్రజలేమన్నా మీ ప్రభుత్వాలకు బానిసలు అనుకుంటున్నారా అని చాలా సీరియస్గా కామెంట్ చేశాడు అతను. జస్టిస్ చలమేశ్వర్ ఇతను కూడా ఒక జస్టిస్ జాస్తి చలమేశ్వర్ సుప్రీంకోర్టులో సెక్షన్ 66A కేసు ఇదేమన్నాడు రోహింటన్ నారిమన్ సెక్షన్ 66A ఆఫ్ ది ఐటీ యాక్ట్ని కొట్టేశాడు. ఇతను ఏమంటాడు, డిస్కషను అడ్వకేసీ అనేది అన్పాపులర్ ఐడియాస్ను కూడా ప్రొటెక్ట్ చేసేటట్టుకు ఉండాలి. ఒక వ్యక్తి డిఫరెంట్గా మాట్లాడితే నీకు వ్యతిరేకం అని అనుకోకూడదు. ఎవరో ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ తను డిఫరెంట్ ఐడియాలో ఉన్నాడు అనుకోండి, మనది ప్రజాస్వామ్యం కాదండి, మనం కమ్యూనల్గా వెళ్ళాలి. అది ఇప్పుడు ఎలాగో అంటున్నారు కదా వీళ్ళు, ప్రజాస్వామ్యం ఏమంటారు, ఈ ప్రజాస్వామ్యం లేదు, ప్రెసిడెన్షియల్ రూల్ ఉండాలి, దేశం మొత్తం ఒకరి చేతిలో ఉండాలి, సెక్యులర్ ఇవన్నీ తీసేయాలని ఎలాగో ఇదంతా విరుద్ధంగా మాట్లాడటమే కదా. అలా మాట్లాడే రైట్ కూడా ఉంది అంటాడు. అలా మాట్లాడితే నువ్వు అరెస్ట్ చేస్తావా అంటాడు. వెన్ సమ్మన్ ఈజ్ టాకింగ్ డిఫరెంట్లీ దాన్ యూ, హౌ కెన్ యూ సే దాట్? మగవాళ్ళు చీర జాకెట్ కట్టుకొని నడవాలి అని ఎవరో ఒక అతను ఆర్గ్యూ చేస్తున్నాడు అనుకోండి, మగవాళ్ళు కూడా చీర జాకెట్ కట్టుకొని నడవండి అని ఆర్గ్యూ చేస్తున్నాడు అనుకోండి, దాన్ని నువ్వు అరెస్ట్ చేస్తావా అన్నాడు. అతని ఐడియా అది. అతనికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు, డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు, మగవాళ్ళు చీర కట్టుకోవటం ఇందిరా అని అంటున్నాడంటే నువ్వు దాన్ని క్రైమ్గా తీసుకోకూడదు, అతని భావ వ్యక్తీకరణ స్వేచ్ఛగా తీసుకోవాలి అనేది జస్టిస్ చలమేశ్వర్ గారు చేసినటువంటి, అంటే ఈ పాయింట్ కాదు నేను చెప్పాను ఎగ్జాంపుల్, ఆయన వేరే కాంటెక్స్లో. జస్టిస్ జిఎస్ పటేల్ గారు బాంబే హైకోర్టు ఐటీ రూల్స్ ఇతనే చెప్పాడు, గవర్నమెంట్ అనే ఫ్యాక్ట్ చెక్ అనేది చేయకుండా ఇమ్మీడియట్గా కేసులు పెట్టడం కరెక్ట్ కాదండి. జస్టిస్ అతుల్ శ్రీధరన్ హైకోర్టు ఇతను కూడా ఏమన్నాడు, ఎగ్జిక్యూటివ్ ఇన్ఫ్లుయెన్స్ జ్యుడిషియరీలో ఎగ్జిక్యూటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, అంటే కోర్టు జడ్జిమెంట్లు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఈ మధ్య జడ్జిల్లో కూడా మార్పు వచ్చేసింది, జడ్జిలు కూడా నోరు తెరుస్తున్నారు, జడ్జిలు కూడా తప్పు అని చెప్తున్నారు, జడ్జిలు కూడా మీరు అన్యాయం చేస్తున్నారని ధైర్యంగా వచ్చి ముందు మాట్లాడుతున్నారు. ఈ మధ్య జడ్జిలు కూడా తిరుగుబాటుకి ఇవన్నీ కూడా కారణాలుగా మనకి కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ, నమస్కారం.